యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాసరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రీకుల నుండియు, షిమ్యోను గోత్రీకుల నుండియు, బెన్యామీను గోత్రీకుల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇశ్శాఖారు గోత్రీకుల నుండియు, ఆషేరు గోత్రీకుల నుండియు, నఫ్తాలి గోత్రీకుల నుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రీకుల నుండియు, గాదు గోత్రీకుల నుండియు, జెబూలూను గోత్రీకుల నుండియు వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోనూ, షిమ్యోనీయుల గోత్రములోనూ చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా ఆనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను, దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, అయీనిని దాని పొలమును, యుట్టయును దాని పొలమును, బేత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబెను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిబ్సాయిమును దాని పొలమును, బేత్హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రీకుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు కాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును,
బెయేష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, యన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మెషెయలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలయలోని కెదేషును దాని పొలమును, హమ్మోద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు కాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యొక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసిరును దాని పొలమును, యాహసును దాని పొలమును, కెదేమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రీకుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహనయీమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలు కాక లేవీయుల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికినీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లేయుండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికప్పగించియుండెను కనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు. అంతయూ నెరవేరెను.